వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ నర్జో 80 లైట్ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీద చూపిస్తున్నాను, గ్రేట్ రియల్మీ వాళ్ళకే. అండ్ ఇక్కడ రియల్మీ నజో 80 లైట్, ఇది 4G వేరియంట్ అనమాట బై. అండ్ ఇక్కడ మెయిన్ యూనిక్నెస్ ఏంటంటే బ్యాటరీ 600 mAh బ్యాటరీతో పాటు స్లిమ్ బాడీ. సో అదే ఇక్కడ హైలైట్లో అదే మెయింటైన్ చేసారు. స్లిమ్ బాడీ వస్తుంది, పర్ల్స్ లైట్తో పాటు వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు అయితే వస్తలేదు, నాచ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది, IP54 రేటింగ్ మిలిగేట్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు కిందికి స్క్రోల్ చేసి చూపించేస్తాను. బ్యాటరీ బాగానే ఉంది, కానీ 15 అవర్స్ ఛార్జర్ ఇస్తుంది, కొంచెం స్లో అనమాట, ఛార్జింగ్కి టైం పడుతుంది. ఇది ఒకటి మైనస్ అనుకోవచ్చు. మంచి విషయం ఏంటంటే రివర్స్ ఛార్జింగ్ ఉంది, మీకు TWSలకి, నెక్ బ్యాండ్లకి, స్మార్ట్ వాచెస్కి ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఇది ఒకటి మంచి విషయము. అండ్ స్లిమ్ బాడీ ఉంది బై, వెయిట్ తక్కువ ఉంది, ఇవి కూడా జర మంచి విషయాలు అనుకోవచ్చు, కొంచెం లాభమే. ఆరో లైట్ కూడా బాగుంది, కలర్ ఆప్షన్స్లో కూడా మంచి కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ కిందికి వచ్చేస్తే ప్రాసెసర్ అమ్మటమే, ఇది యూనిఎస్ఎస్సి వాళ్ళ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇది కొంచెం మైనస్ అనుకోవచ్చు, స్లైట్గా కొంచెం హీట్ ఎక్కే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో నాకు అనిపిస్తుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అరే పంచోల్ డిస్ప్లేని ఇస్తే బాగుంటుంది కదా, నాచ్ ఎందుకు ఇచ్చిరా అన్నట్టు అనిపిస్తుంది. సో ఇది ఒక్కటి కొంచెం మైనస్ లాగా అనిపించింది నాకు. సరే పర్లేదు, ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు, ఇక యాక్సెప్టబుల్ వెయ్యి ప్రైస్ కేటగిరీ. ప్రైస్ గురించి తర్వాత చెప్తాను. 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది, బాగుంది. 13 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, అదొకటి డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు, కానీ పర్లేదు, యాక్సెప్టబుల్ వే ప్రైస్కి. మనం ఇంకా ఎంత స్పెసిఫికేషన్ గురించి అవసరం అయితే ఏం లేదు. అక్కడ మిటిగేట్ సర్టిఫికేషన్ ఇస్తారు, పెద్ద బ్యాటరీ కూడా ఇస్తారు, అండ్ డెస్టినేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇవి మంచి ఫీచర్స్తో పాటే వస్తుంది. ఇక్కడ ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే 6800 ఉంది, హైయర్ వేరియంట్ కూడా ఉంది, అది 7800. బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో పాటు వస్తుంది. అండ్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చాను అంటే మీరు అమెజాన్ లెక్క నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. కరెంట్లీ నేను రికార్డింగ్ చేసిన అయితే లిస్టింగ్ అయితే లేదు, కరెంట్లీ అన్అవైలబుల్ ఉంది. ఒకసారి ఆఫ్లైన్లో చెక్ చేసుకొని 4G వర్జన్ అవైలబుల్ ఉంటాయి ఇట్లా. అండ్ ప్రాసెసర్ గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ నేను అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూసుకుని యూనిఎస్ ఒకసారి T7250 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, కొంచెం హీట్ ఎక్కే అవకాశం అయితే ఉంటుంది హెవీగా యూజ్ చేసినప్పుడు. సో ఈ స్మార్ట్ ఫోన్ ఎవరికి దేనికి అంటే సింపుల్గా చెప్తున్నా కదా, బేసిక్ యూస్కి అండ్ లైక్ ఏమంటాము, కంటెంట్కి, సోషల్ మీడియాకి, పేమెంట్స్కి, యూట్యూబ్లో ఏమన్నా మూవీస్ అవన్నీ ఓటీటీలా చూసుకోవడానికి బాగానే ఉంటుంది. బ్యాకప్ ఫోన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే తక్కువ బడ్జెట్ ఉంటుందో 7000 8000 లోపల స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్ ఉందంటే ఎస్బై మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అప్పుడు, సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గెలాక్సీ M05 అనమాట, 6500 రూపాయలకు వస్తుంది. సో ఇప్పుడు మన రియల్మీ దానికంటే కూడా ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది, అదొకసారి చెక్ చేసుకోండి. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మీరు సామ్సంగ్ వాళ్ళతోనే ఛార్జర్ ఇస్తలేరు. సో ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. ఒకవేళ ఇట్లా మీరు సామ్సంగ్ వాళ్ళ ఛార్జర్ ఉంటే గిట్లా అది ఒక బెనిఫిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే రెడ్మీ నుంచి అప్పుడు రెడ్మీ A4 5G కూడా ఉంది, 8000కి వస్తుంది. ఇక కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది, కానీ ఇక్కడ కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుని మోటరోలా నుంచి అప్పుడు మోటరోలా వాళ్ళ G05 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట 7300కి ఏమో వస్తుంది. ఇక్కడ కొన్ని ఫీచర్స్ బాగున్నాయి బై, లైక్ 50 మెగా కెమెరా వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట, డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. అండ్ మీడియాటెక్ వాళ్ళ హీలియో G81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, ఇది కూడా కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి పోకో వాళ్ళ పోకో C75 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇక్కడ 5G వస్తుంది, 7700కి ఏమో వస్తుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ స్నాప్డ్రాగన్ 4H Gen 2 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, 4 nanometer ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆ స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే బ్యాటరీ తక్కువ వస్తుంది అనమాట, కెమెరా బాగుంది, కొన్ని ఫీచర్స్ బాగున్నాయి, ప్రాసెసర్ కూడా చాలా బాగుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. కాబట్టి ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా మన రియల్మీ నర్జో 80 లైట్కి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది భయ్. నా ఒపీనియన్‌లో బై ఈ స్మార్ట్ ఫోన్‌ని మీరు స్కిప్ చేసుకొనొచ్చయితే అంటాను. ఇన్ కేస్ మీ బడ్జెట్ ఇంకా తక్కువ ఏమంటారు 6000 ఉంది. ఆఫ్‌లైన్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. ఆఫ్‌లైన్‌లో 6000కి వస్తుందంటే తీసుకోమనైతే అంటాను. ఆన్‌లైన్‌లో అయితే వేరే ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అవి కన్సిడర్ చేసుకొని ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసి అండ్ ఆల్సో
ఈ స్మార్ట్ ఫోన్స్కి గల ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాను. ఏదైనా కంపారిజన్ వీడియో చేయమంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, కంపారిజన్ వీడియో చేస్తాను. 2-3 డేస్లో వీడియో అయితే క్రియేట్ చేస్తాను. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూసి వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.